ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసింది. వాటిని దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో ప్రభుత్వం స్పందించలేదు. ఆ సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అట్లనే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం మొండిగా చేసింది. ఆ ప్రభుత్వానికి బుద్ధి లేదు. సంక్షేమ పథకాలని పునరుద్ధరించుకోకుండా మోసం చేసింది. మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయకోకుండా, వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే, సంక్షేమ పథకాల గురించి మొత్తం దేశమంతల్లాక రద్దు చేసింటే మేము కూడా సరే రద్దు చేసినారని అనుకుందాం. కానీ ఎస్పెషలీ మన రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ పథకాలను రద్దు చేశారు. పక్కన తెలంగాణలో కానీ, ఇతర కర్ణాటకలో కానీ, ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలు కార్మికులకు అమలవుతున్నాయి. నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన 12-14 జీవోను, మెమోను రద్దు చేయాలని చెప్పేసి, అలాగనే ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులో అదనంగా ఇస్తున్నటువంటి యొక్క పథకాలు మన రాష్ట్రంలో కూడా పునరుద్ధరించి ఇవ్వాలని చెప్పేసి గత 5 సంవత్సరాలలో అనేక పోరాటాలు ఈ రాష్ట్రంలో సిఐటి ఆధ్వర్యంలో చేశాం. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లోన ప్రధానంగా ఎన్నిక మేనిఫెస్టోలో కూడా పదే ప్రస్తావించు ఈ రాష్ట్రంలో దగ్గర 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గ్యాదెలు వదిలేస్తున్నాడని చెప్పేసి విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో కూడా పెట్టాడు. ఏమని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరించి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 11 నెలలు అవుతా ఉంది. ఓపికగా చూసినాం. కానీ ఒక్కరంటే ఒక్కరు, చంద్రబాబు నాయుడు గారైనా లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడతారని చెప్పేసి ఆశగా చూసినాం. ఎక్కడ కూడా ఈరోజు మాట్లాడిన పాపన పోలేదు. కార్మిక శాఖ మంత్రి ఈరోజు సుభాష్ గారికి మా సిఐటి రాష్ట్ర నాయకత్వం వెళ్ళి అనేక పలు దఫాలుగా చర్చలు చేస్తే ఆయన కార్మిక శాఖ మంత్రి గారు ఒకటే హామీ చెప్పారు, నేను మంత్రిగా మొదటి సంతకం ఈరోజు సంక్షేమ బోర్డు పునరుద్ధరణ మీద పెడతానని చెప్పినాడు. ఈరోజు ఆయన కూడా మాట చెప్పినాడు. స్వయాన ఈరోజు కార్మిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే, శాసనసభలోనే ప్రకటన చేసినాడు. ఈరోజు 3,000 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో డబ్బులు ఉన్నాయి. కానీ వాటిని ఖర్చు చేయడానికి ఈరోజు 12-14 మెమోటం వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 12-14 మెమోను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. కాబట్టి సిఐటి భవన నిర్మాణ కార్మికులుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి సామూహికంగా వింతపత్రం ఇవ్వడానికే వచ్చాం. ఈరోజు న్యాయమైన సమస్య పరిష్కారం చేయకపోతే కనుక రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి కార్మికులు సెగబడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ముట్టడిస్తూ అవసరమైతే వాళ్ళ ఇళ్లను దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి 12-14 మేము రద్దు చేసి సంక్షేమ బోర్డును పునరుద్ధరించి 3,000 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సిఐటిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.